అమెరికా ఇమిగ్రేషన్ చరిత్రలో డైవర్సిటీ వీసా డివి లాటరీ అనేది ఒక ప్రత్యేకమైన పథకం. దీని ద్వారా ఏటా 55,000 గ్రీన్ కార్డులను మంజూరు చేస్తూ ఉంటారు. అమెరికాలో వలసలు తక్కువగా ఉన్న దేశాల పౌరులకు మాత్రమే ఈ లాటరీలో అవకాశం ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమెరికా వలస జనాభాను భిన్నంగా అంటే డైవర్సిఫై చేయడం. అయితే ఇక్కడే భారతీయులకు కొంచెం అన్యాయం జరుగుతుంది. గడిచిన 5 ఏళ్లలో ఏ దేశం నుంచి అయితే 50,000 మందికి పైగా వలసదారులు వచ్చి ఉంటారో ఆ దేశ పౌరులను ఈ లాటరీ నుంచి తొలగించేస్తారు. దురదృష్టవశాత్తు భారత్ నుంచి ప్రతి సంవత్సరం ఈ సంఖ్య కంటే చాలా ఎక్కువ మంది చట్టబద్ధంగా అమెరికాకు వలస వెళ్తున్నారు. అందుకే ఈ లాటరీ గేట్లు భారతీయులకు మూసివేశారు. ఇప్పుడు భారతీయ పౌరులు అమెరికాలో శాశ్వత నివాసం కోసం అత్యధిక సంఖ్యలో ప్రయత్నిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇటీవలి సంవత్సరాల్లో భారత్ నుంచి లక్షల్లో వలసలు నమోదవుతున్నాయి. ఉదాహరణకు 2022లో భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన వారి సంఖ్య ఏకంగా 127,000కు పైనే. ఈ సంఖ్య దక్షిణ అమెరికా, ఆఫ్రికా, యూరప్ ఖండాల నుంచి మొత్తం వలస వెళ్లిన వారి కంటే చాలా ఎక్కువే. ఈ అధిక సంఖ్య కారణంగానే ఈ డైవర్సిటీ వీసా ప్రోగ్రాం పరిమితిని మనం పదే అధిగమిస్తూ వస్తున్నాం. అందుకే భారత్, చైనా, కెనడా, పాకిస్తాన్ వంటి కొన్ని ఇతర దేశాలతో పాటు కనీసం డివి 2028 వరకు ఈ లాటరీకి అనర్హులుగా మిగిలిపోయే అవకాశం ఉంది. సో మనం ఎక్కడమే కాదు, ఈ దేశాలన్నీ కూడా ఈ లాటరీ నుంచి 2028 వరకు మినహాయింపు ఉంటుందని. సో ఈ లాటరీలో మనం పాల్గొనే అవకాశం లేదు మన దేశస్తులకి. సో ఈ డైవర్సిటీ వీసా లాటరీ మార్గం మూసుకుపోవడంతో భారతీయులకు గ్రీన్ కార్డ్ సంపాదించుకోవడానికి మిగిలిన దారులు చాలా కష్టతరంగా మారిపోయాయి. సో ఏమున్నాయి అసలు మిగిలిన దారులు అనేసి ఇప్పుడు చాలా మంది పరిశీలన అవుతున్నారు. ఈ డైవర్సిటీ వీసా లాటరీ కాకుండా 3 ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి గ్రీన్ కార్డు లేకపోతే అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ పొందడానికి అమెరికాలో. అవేంటంటే ఉద్యోగ ఆధారిత వీసాలు, ఎంప్లాయ్మెంట్ బేస్డ్గా వచ్చే H1B, EB2, EB3 ఇలాంటివన్నీ వస్తే సో అక్కడ కంపెనీ పరంగా వాళ్ళు ఏమైనా పర్మిషన్స్ తీసుకురాగలిగితే అక్కడ వాళ్ళు గ్రీన్ కార్డుతో పొందే లాభాలన్నీ కూడా పొందొచ్చు. అది కాకుండా కుటుంబ స్పాన్సర్షిప్ అంటే ఫ్యామిలీ స్పాన్సర్షిప్స్ ఏవైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఇంకా అవి కూడా కాకుండా పెట్టుబడి ఆధారిత వీసాలు అంటే EB5 లాంటివి. సో మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన దగ్గర డబ్బులు బాగున్నాయని అంటే ఆల్మోస్ట్ కొన్ని మిలియన్స్లోనే ఉంటుంది. కాకపోతే ఆ డబ్బులన్నీ పెడితే అప్పుడు మనకు అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీటిలో ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల కోసం భారతీయ వృత్తి నిపుణులు దశాబ్దాలుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. దీనిని వీసా బ్యాక్లాగ్ అని అంటుంటారు. అమెరికా చట్టాల ప్రకారం ఏ దేశ పౌరులకైనా సరే 1 సంవత్సరం కేటాయించే మొత్తం గ్రీన్ కార్డుల్లో 7% కంటే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు. భారత్, చైనా వంటి దేశాల నుంచి దరఖాస్తుదారులు అధికంగా ఉండటం వల్ల కేటాయించిన ఈ 7% కోటా త్వరగా పూర్తయిపోతుంది. ఫలితంగా ఇక్కడి ఐటీ ఉద్యోగులు కావచ్చు, డాక్టర్లు, ఇతర నిపుణులు తాము దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి గ్రీన్ కార్డు వచ్చేందుకు మినిమం 10 నుంచి 20 ఏళ్ళు కూడా వేచి ఉంటున్న పరిస్థితి ఉంది. సో ఈ అడ్డంకి వల్లే వేలాది మంది భారతీయ కుటుంబాల భవిష్యత్తు అనిశ్చితిలో పడిపోయింది. అమెరికా ఇమిగ్రేషన్ విధానం మొత్తం కఠినతరం అవుతున్న ప్రస్తుత తరుణంలో డైవర్సిటీ వీసా లాటరీ నుంచి భారత్ను మినహాయించడం అనేది లక్షలాది మందికి కొంచెం నిరాశను మిగిల్చింది. సో నిపుణులు, విద్యార్థులు తమ గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ను వేగవంతం చేయడానికి లేదా ప్రత్యామ్నాయ దేశాలకు వెళ్ళడానికి ఆలోచించేలాగా ఈ పరిస్థితి దారితీస్తోంది. అమెరికన్ డ్రీమ్ను నిజం చేసుకోవాలనుకునే వారికి లాటరీ కాకుండా మిగిలిన కష్టమైన మార్గాల ద్వారానే తమ ప్రయత్నాలను కంటిన్యూ చేయక తప్పని పరిస్థితిని ప్రస్తుతం చూస్తున్నాం.